వందల సంవత్సరాల బానిసత్వానికి కారణం తెల్లదొరల క్రూరత్వం. ఆ బానిస సంఖ్యలను తెంచడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వీరుల కథనం ఇది. 1857లో తొలిసారి మెరిసిన పోరాటపు మెరుపు. ఆ మెరుపుతో మొదలైంది కోట్ల ప్రజల స్వేచ్ఛాకలను నింపే పోరు. గాంధీజీ అహింస జనంలో నింపిన ధైర్యం. నెహ్రూ నాయకత్వం దేశాన్ని నడిపిన మార్గం. వల్లభాయ్ పటేల్ ఐక్యతా మార్గం. కత్తితో కథనరంగంలో దూకిన రాణి లక్ష్మీబాయి శౌర్యగమనం. ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదంతో జాతి గుండెల్లో ప్రతిధ్వనించిన అమరవీరుడు భగత్ సింగ్ విప్లవ గర్జన. తుమ్ ముజే ఖూన్ దో మై తుమ్హే ఆజాదీ దూంగా అనే నినాదాలతో భారత జాతి గుండెల్లో అగ్ని రగిలించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్. స్వాతంత్ర్యం కోసం, ప్రజల కోసం బ్రిటిష్ బుల్లెట్లను ఎదుర్కొన్న మన్నం వీరుడు అల్లూరి సీతారామరాజు. ఇలా లక్షలాది మంది ప్రాణాలను లెక్క చేయక లక్ష్యాన్ని సాధించే వరకు పోరాడిన మహానీయుల కథలిది. వారి త్యాగాల పునాదులపై నిర్మించబడినదే మన దేశం. ఎందరో వీరులు రక్తం చిందించిన ఈ పోరాట ఫలితమే 1947 ఆగస్టు 15న మనకు లభించిన ఈ స్వాతంత్రం.